न वेदयज्ञाध्ययनैर्न दानैः न च क्रियाभिर्न तपोभिरुग्रैः एवं रूपः शक्य अहं नृलोके द्रष्टुं तदन्येन कुरु प्रवीरा। అర్జున, మానవలోకమునందు నీవు తప్ప అన్యులెవ్వరూ వేదాధ్యయనము చేత గాని, యజ్ఞముల చేత గాని, దానముల చేత గాని, వైదిక కర్మలు, ఉగ్ర తపస్సులు చేసి కానీ ఈ యొక్క నా దివ్య దర్శనాన్ని చూడలేకపోతారు. మాతే వ్యధామాచ విమూఢభావో దృష్ట్వా రూపం ఘోరమీదృజ్మమైదం వ్యపేతభిః ప్రీతమనా పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. భయంకరమైన నా ఈ విశ్వరూపమును చూచి నీవు భయపడకుము, చిత్త సంక్షోభమును పొందవలదు. నీవు భయమును విడిచి సంతుష్టాంతరంగుడవై నా పూర్వరూపమును దర్శించుము. సంజయ ఉవాచ ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్య వపుర్మహాత్మా. మహానుభావుడైన శ్రీకృష్ణుడు ఈ విధముగా పలికి సామ్య స్వరూపుడై తన పూర్వరూపమును అర్జునుకు చూపించెను. అప్పుడు అర్జునుడు ఈ విధంగా పలుకుతున్నాడు. అర్జున ఉవాచ దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్తః సచేతాః ప్రకృతిం గతిః. శ్రీకృష్ణ, నీ యొక్క సౌమ్యమైన మానవ రూపమును గాంచి నేను సహజ స్వభావుడను, ప్రసన్న చిత్తము కలవాడను అయిపోయాను. శ్రీ భగవానువాచ సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ దేవాప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. నీవు చూపిన ఈ విశ్వరూపము చూడశక్యము కానిది. దేవతల సైతము సదా ఈ రూపమును దర్శించకోరుచు ఉంటారు. అర్జున, న అహం వేదైర్న తపసా న దానేన చ ఇజ్జయా శక్య ఏవం విధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా. నీవు దర్శించిన ఈ విశ్వరూపము వేదముల చేత గాని, యజ్ఞదాన తపస్సుల చేత గాని దర్శించ శక్యము కాదు. భక్త్యా తు అనన్యయా శక్య అహమేవం విదోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టం చ పరంతప. అర్జున, విశ్వరూపుడనైన నన్ను వాస్తవముగా గ్రహించుటకు, దర్శించుటకు, ప్రవేశించుటకు అనన్య భక్తియే సాధనము. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః స మామేతి పాండవ. అర్జున, ఎవరు నా కొరకి కర్మలు ఆచరిస్తుంటారు, నేనే పరమగతి అని భావించి నాకు భక్తుడై సంగరహితుడై సకల భూతముల యందును వైరబుద్ధి లేక ఉండును వారు నన్ను పొందుచున్నారు. ఈ విధముగా భగవద్గీత ఉపనిషత్తుల బ్రహ్మ విద్య యొక్క సారము, యోగశాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదం అనే విశ్వరూప సందర్శన యోగము అనే 11వ అధ్యాయము సమాప్తము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.